దేవాదాయ శాఖ రాజన్న కూడా చాలా పవిత్రంగా భక్తులు ఇక్కడ విడిచిపెట్టినట్టయితే గతంలో ఒక గోశాలకు ఇచ్చే ఉండే అక్కడ కూడా విశ్వవేదన ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో రైతులకు ఇద్దామనే ఆలోచన ప్రభుత్వం వచ్చిందా అది రైతులకు ఇవ్వడానికి చేసిందా లేకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడానికి చేసిందా అర్థమవుతుంది. దానికి నామినల్ కమిటీ వేసారు. మరి కలెక్టర్ గారు పెట్టాం, మేము ఒక కమిటీ ఇస్తున్నాం, నలుగురిని ఐదుగురిని అని. అది విచ్చినవిడికి ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తా ఉన్నారు. రీసెంట్ గా మీడియాలో వచ్చింది మంత్రి గారి పిఆర్ఓ మంత్రి గారు సివిల్ రిజిస్ట్రేషన్ దేవాదాయానికి సంబంధించి ఆ గీసుకొండల 60 కోడలు తీసుకపోతే కేవలం అక్కడ 11 ఉన్నాయి. మరి 49 కోట్లు ఎక్కడ పోయినాయి అర్థమవుతలేదు. మరి విసుగు జరుగుతుంది కనుక అవి కలయబాలకు అవుతున్నాయా నిజంగా రైతులకు అవుతున్నా కూడా చూడాలి. ఇచ్చిన దాని మీద కూడా ఎంక్వైరీ చేసుకునే పరిస్థితి లేదు దేవాదాయ శాఖ. మరి దేవాలయం ఈవో గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఇచ్చిన ఈ కోడలు ఏవైతున్నాయో కనీసంగా రైతుల దగ్గరికి పోయినాయా కలయబాలకు పోయినాయా విచారించిన అవసరం లేదా. కేవలం చేతులు దులుపుకొని మాకు బడ్డెన పడుతుంది కదా, వందలాది కోడలు దొరుకుతున్నాయి, బడ్డెను ఈ చేతులు ప్రయత్నం చేస్తే బాగుండదు. దాన్ని ఇమ్మీడియట్గా న్యాయ విధానం డిమాండ్ చేస్తా ఉన్నాం.